కొత్త కార్ లేదా బైక్ కొన్నప్పుడు తాళం చెవితో పాటు ఒక చిన్న మెటల్ ట్యాగ్ ఉండడం మీరు ఎప్పుడైనా గమనించారా? రెండు తాళాలు కనిపించకుండా పోయినా ఈ కీ కోడ్ మీకు సహాయపడుతుంది. వెల్కమ్ టు టోన్ గ్యారేజ్. నేను మీ యాంకర్ శరత్. సో ఇప్పటివరకు సెకండ్ హ్యాండ్ కార్ వీడియోస్ చేస్తున్నాను. అండ్ కార్ వీడియోస్ కూడా మీకు నచ్చినట్లయితే డెఫినెట్లీ మీరు కమెంట్ చేయండి. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అండ్ ఇప్పుడు మీ అందరి కోసం ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొచ్చాను అనమాట. కొత్త కార్ లేదా బైక్ కొన్నప్పుడు తాళం చెవితో పాటు ఒక చిన్న మెటల్ ట్యాగ్ ఉండడం మీరు ఎప్పుడైనా గమనించారా? ఇదే ఆ మెటల్ ట్యాగ్ అనమాట. సో చాలామంది ఇది అనవసరమైందేమో అనుకొని వెంటనే తీసి పారేస్తూ ఉంటారు. కానీ అదే చిన్న వస్తువు భవిష్యత్తులో మిమ్మల్ని పెద్ద ఇబ్బందుల నుండి కాపాడుతుంది. అసలు అది సాధారణ ముక్క కాదు. మీ వాహన భద్రతకు సంబంధించి అత్యంత కీలకమైన సమాచారం అందులో దాగి ఉంటుంది. ఈ మెటల్ ట్యాగ్లో ఏముంటుంది? ఈ చిన్న అల్యూమినియం లేదా మెటల్ ట్యాగ్పై కొన్ని అంకెలు రాసి ఉంటాయన్నమాట. దీనినే కీ కోడ్ అంటారు. ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్ 1259C. ఈ ట్యాగ్ మీద ఇక్కడ ఈ కోడ్ చూడండి ఒకసారి, 1259C. ఇది మీ వాహనం తాళం చెవికి ఉండే ఒక రకమైన ప్రత్యేక గుర్తింపు నంబర్ అన్నమాట. సాధారణంగా దీని ప్రాముఖ్యతను ఎవరు పట్టించుకోరు, కానీ కష్టకాలంలో ఇదే మీకు పెద్ద దిక్కు అవుతుంది. తాళం పోతే ఇదే మీకు ఆధారం. ఒకవేళ మీ వాహనం తాళం చెవి పోయినా లేదా రెండు తాళాలు కనిపించకుండా పోయినా ఈ కీ కోడ్ మీకు సహాయపడుతుంది. పాత రోజుల్లో అయితే ఇలాంటి పరిస్థితిలో లాక్ సెట్ మొత్తం మార్చాల్సి వచ్చేది. అది చాలా ఖరీదైన వ్యవహారం. కానీ ఇప్పుడు ఈ కీ కోడ్ ఉంటే కొత్త తాళం చెవిని సులభంగా తయారు చేసుకోవచ్చు. కొత్త తాళం ఎలా తయారు చేస్తారు? మీరు ఈ కీ కోడ్ని ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్కు ఇస్తే అక్కడ ఉండే యంత్రాలు ఆ కోడ్ ఆధారంగా పాత తాళం లాగే పనిచేసే కొత్త తాళాన్ని నిమిషాల్లో సిద్ధంగా చేస్తాయి. ఒకవేళ మీ దగ్గర ఈ కోడ్ లేకపోతే కొత్త తాళం పొందే ప్రక్రియ చాలా కష్టం మరియు ఖర్చుతో కూడుకున్నదిగా మారుతుంది. స్మార్ట్ కీలకు కూడా ఇది అవసరమే. ప్రస్తుతం చాలా వాహనాలకు స్మార్ట్ కీలు వస్తున్నాయి. వాటిలో కూడా ఎమర్జెన్సీ కీ ఉంటుంది. ఆ ఎమర్జెన్సీ కీని మళ్ళీ తయారు చేయించుకోవడానికి కూడా ఈ కోడ్ తప్పనిసరి. ఒకవేళ మీ తాళం దొంగతనానికి గురైతే ఈ కోడ్ సహాయంతో పాత తాళాన్ని సిస్టమ్ నుండి తొలగించవచ్చు. భద్రత పరంగా ఎందుకు ముఖ్యం? ఈ మెటల్ ట్యాగ్ ఎంత ఉపయోగకరమో అంత ప్రమాదకరం కూడా. దీనిపై ఉండే కోడ్ మీ వాహనం యొక్క డిజిటల్ ఫింగర్ ప్రింట్ లాంటిది. ఇది తప్పుడు వ్యక్తుల చేతికి చిక్కితే వారు సులభంగా మీ వాహనాన్ని డూప్లికేట్ తాళాన్ని తయారు చేయడానికి ఉపయోగించవచ్చు. కాబట్టి దీనిని చాలా జాగ్రత్తగా ఉంచాలి. దీన్ని ఎక్కడ ఉంచాలి, ఎక్కడ దాచుకోవాలి అనేది అన్నిటికంటే ఉత్తమమైన మార్గం ఏమిటంటే ఈ ట్యాగ్ను తాళం చెవితో కలిపి ఉంచకండి. దానిని విడదీసి ఇంట్లో భద్రంగా దాచుకోండి, లేదా మీ వాహనానికి సంబంధించిన ముఖ్యమైన పత్రాలతో కలిపి ఉంచుకోండి. అలాగే ఆ కోడ్ ఉన్న ఫోటోని మీ మొబైల్ లేదా ఫోన్లో తీసి ఒక ఈమెయిల్లోనో లేదంటే ఒక ఫోల్డర్లోనో సేవ్ చేసి పెట్టుకోండి. మళ్ళీ చూపిస్తున్నాను, ఇది ఆ మెటల్ ట్యాగ్ అనమాట, అల్యూమినియం మెటల్ ట్యాగ్. సో ప్రతి కీకి కార్ లేదా బైక్ కొన్నప్పుడు వస్తుంది. సో ఇక్కడ ఉంది కదా 1259C నంబర్. సో నేను ఈ కోడ్ని ఉపయోగించుకొని నాకు ఎప్పుడైనా కీ పోయినా, రెండు కీస్ ఉంటాయి కదా, ఆ రెండు కీస్లో పోయినా మనం దీన్ని ఇంకొక కీ పొందొచ్చు అనమాట. ఆథరైజ్డ్ కీ సెంటర్స్ నుంచే పొందొచ్చు. ఒకవేళ మీకు ఇది ఎక్కడైనా పోయింది, ఒకవేళ దొరకట్లేదు అనుకుంటే డెఫినెట్లీ మీరు ఆ కోడ్ని లాక్ చేయొచ్చు అనమాట. అంటే వేరే వాళ్ళు ఎవరు యూస్ చేయకుండా, వేరే వాళ్ళు ఎవరు మీ కార్ని ఆర్ఎల్స్ బైక్ని వేరే డూప్లికేట్ కీ యూస్ చేసి పొందకుండా మీరు డెఫినెట్లీ జాగ్రత్త పడవచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ మీకు డెఫినెట్లీ యూజ్ అయిందని అనుకుంటున్నాను. అండ్ మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం టోన్ గ్యారేజ్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.